హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను ఈరోజు వచ్చేసి మన ఛానల్లో రెసిపీ వచ్చేసి అరిసెలండి. సంక్రాంతి దగ్గరకు వచ్చేసింది కదా, మనము పక్కా కొలతలతోటి అరిసెలు అనేది ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దామా. 1 కప్పు రేషన్ బియ్యం తీసుకొని ఒక నైటు ఒక పగలు నానబెట్టేసుకున్నానండి. వీటిని వాష్ చేసుకుంటూ ఉండాలి మధ్యలో. ఇవైతే నీళ్ళు అనేది వడగట్టేసుకోవాలి. ఇప్పుడు అనేది మనం మిక్సీ అనేది పట్టేసుకుంటే పిండి ఇలా జల్లించుకోవచ్చు. మొత్తము మనం పిండిని ఇలా మిక్సీ పట్టేసుకొని జల్లెడ పట్టేసుకున్నాక మనం అది పిండి అనేది ఆరిపోకుండా ఇలా అద్దుకొని గట్టిగా అద్దుకోవాలండి. ఇది పక్కన పెట్టేసుకొని నేను ఏ కప్పుతో అయితే రైస్ తీసుకున్నానో ఆ కప్తో 3/4 అండి. అంటే మనము ఎగ్జాక్ట్గా మీరు 1 కేజీ చేస్తుంటే 750 అలా తీసుకోండి బెల్లాన్ని. నేనైతే 1 కప్పు తీసుకున్నాను కాబట్టి 1 కప్పుకి కొద్దిగా కొలత అనేది ఉంచేసుకొని వాటర్ 3/4 వాటర్ పోసేసుకొని దీన్ని బెల్లం కరిగిచ్చేసుకొని నేను తేర అనేది పట్టేసుకొని బెల్లాన్ని పాకం అనేది పట్టేసుకుంటున్నానండి. ఇప్పుడైతే మనకి చేతికి కూడా రావట్లేదు కదా, మళ్ళీ ఇది పాకంలో వేసేసుకొని మళ్ళీ పట్టేసుకొని మళ్ళీ వాటర్ అనేది తీసేసుకొని చూడండి. ఇప్పుడైతే మనకి లేపాకం వచ్చింది కదా, మనకి ఈ స్టేజ్లోనే మనము పిండి అనేది పోసుకోవాలి. మీకు గట్టిగా కావాలంటే ఇంకొంచెం గట్టిగా వచ్చేలా చేసుకోండి. నేనైతే ఇప్పుడు పిండి అనేది పోసేసుకుంటున్నాను. ఇలా పిండి ఒక చేత్తో పిండి పోసుకుంటూ ఒక చేత్తో కలుపుకుంటూ ఉండాలి, లేదంటే స్టవ్ ఆపేసుకొని ఇదంతా ప్రాసెస్ చేసుకోవాలండి. ఇలా పిండి మొత్తం పోసేసుకుంటున్నాను. నాకు కప్పు బియ్యం తీసుకున్నాను కదా, నాకు పిండి అనేది మొత్తం పట్టేసింది, నాకు మిగలలేదు పిండి అనేది. మీరు ఇది ఇప్పటికిప్పుడు చేసుకోవాల్సిన అవసరం లేదండి. వీలు లేనప్పుడు ఈ పిండిని ఫ్రిడ్జ్లో పెట్టేసుకొని నెక్స్ట్ డే కూడా చేసుకోవచ్చు. నేనైతే ఇమ్మీడియట్లీ చేసేసుకుంటున్నాను. ఇది ఆరిపోకుండా మనము ఆయిల్ అనేది అప్లై చేసుకోవాలి. ఇలా ఆయిల్ అప్లై చేసుకొని మూత పెట్టేసుకొని మనము కొంచెం కొంచెం పిండి ఉండలు చేసుకుంటూ మనం చేసుకోవచ్చు. ఇలా ఒక పేపర్ తీసేసుకొని ఒక కవర్ తీసుకొని దానికి ఆయిల్ అనేది అంటేసుకొని మనం అరిసెల్లాగా చేసుకోవాలి. ఇందులోనే మీకు నువ్వులు కావాలంటే నువ్వులు కూడా వీటిపైన చల్లుకొని అద్దేసుకోవచ్చు. ఇప్పుడు ఒక బాండల్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని హీట్ చేసుకున్నానండి. కొద్దిగా ఆయిల్ వేసుకొని నేనైతే ఒక్కొక్కటి వేసుకుంటున్నాను అరిసెలు అనేది. ఒకవైపు కాలింది, ఇంకొక వైపు తిప్పుకొని కాల్చుకుంటున్నాను. ఇది కాలిందండి, నేనైతే తీసేసుకొని మీరు అరిసెలు ఒత్తుకునే చెక్కలు లేకపోతే మీరు ఒక చెక్క ఏదైనా తీసుకొని దీన్ని మనం పప్పు ఎనుపుకుంటాం కదా, దాంతో ఇలా స్ప్రెడ్ చేసుకున్నామంటే ఆయిల్ అనేది దిగిపోతుంది. ఇంతే అండి. ఇంకొకటి కూడా చేసేసుకుందాము. నేను ఇదైతే నువ్వులు వేసుకున్నానండి పైన. ఇది కూడా మనకి ఆల్మోస్ట్ కాలింది. ఇది కూడా నేను అవతల వైపు తిప్పేసుకొని కాల్చుకొని తీసేసుకుంటున్నాను. ఇలా అన్నీ మీరు అరిసెలు ఇలా చేసుకున్నారంటే ఈజీగా ఎవరి సహాయం లేకుండా చేసుకోవచ్చండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ ఫ్రెండ్స్కి, మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేశారంటే నా వీడియోస్ ఇంకొంతమందికి షేర్ అవుతుంది. నెక్స్ట్ వీడియోలో ఒక మంచి రెసిపీతో మీ ముందుంటాను. బాయ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.